కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 కేంద్ర జల వనరుల సంఘం, ఆప్షన్ జి జాతీయ అభివృద్ధి మండలి, ఆప్షన్ 4 అంతర్రాష్ట్ర కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్రాష్ట్ర కౌన్సిల్. పార్లమెంటు రూపొందించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా మారుతాయి. అవి అని పేర్కొనబడే అధికరణ ఏది? ఆప్షన్ 1 అధికరణ 103, ఆప్షన్ 2 అధికరణ 108, ఆప్షన్ 3 అధికరణ 111, ఆప్షన్ 4 అధికరణ 123. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అధికరణ 111. భారత పౌరసత్వ చట్టం 1955ను ఎన్నిసార్లు సవరించడం జరిగింది?